భగవంతుడు ఒకటేనా లేక చాలా మంది ఉన్నారా? చాలా రూపాలు ఉన్నాయా? అంటే భగవంతుడు ఒకడే, సర్వ సృష్టికర్త ఒకడే, సర్వశక్తివంతుడు ఆయనే, పరమాత్మే సర్వ సృష్టికర్త. కాకపోతే తను ఎందుకు ఈ ప్రజల్లో ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ముగ్గురు ఉన్నారని, చాలా మంది ఉన్నారని ఇలా భావించుకుంటున్నారు. అది అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో మూడు మత గ్రంథాలు ఉన్నాయి. ఈ మూడు మత గ్రంథాల ఆధారంగానే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ మూడు మత గ్రంథాలు కూడా బాగా ఆలోచించండి. భగవద్గీత సంస్కృతంలో రాశారు, బైబుల్ హిబ్రూ భాషలో రాశారు, ఖురాను అరబీ భాషలో ఉంది. అంటే ఆ యొక్క ఇప్పుడు బైబుల్ హిబ్రూ భాష అంటే హిబ్రూ వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళ ప్రాంతం, ఆ యొక్క ప్రాంతం, ఆ కాలానుగుణంగా ప్రాంతం, ఆ కాలంలో వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ అనుసరించి ఆ భాష ప్రయోగం జరిగి ఉంది. అలాగే ఖురాన్ కూడా అరబీలో అప్పుడు అరబ్బులు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ విధానం ఏంటంటే వాళ్ళ వాడే భాషను బట్టి వాళ్ళ యొక్క విధానాన్ని అనుసరించి ఖురాన్ భాష రాశారు. సంస్కృతంలో తెలుగు, సంస్కృతం సంస్కృతం ఇండియాలో వీళ్ళ జీవన విధానాలు ఇళ్ళ ప్రాంతం, ఇళ్ళ భాషకు అనుగుణంగా వీళ్ళకి అర్థమయ్యే రీతిలో భగవద్గీత రాశారు. ఈ మూడు గ్రంథాలు ప్రముఖంగా ఉండడం వలన వేరు వేరు దేవుళ్ళు అని అనుకుంటున్నారు. మూడు గ్రంథాలు రాసినది, మూడు గ్రంథాలు ముగ్గురు వ్యక్తుల వలన వచ్చినాయి. ముగ్గురు వ్యక్తులు శరీరాలు వేరు, ఇది గమనించాలి. ముగ్గురు వ్యక్తులైన శరీరాలు వేరు, వాళ్ళ శరీరాలు వేరు వేరు శరీరాల ద్వారా చెప్పినారు కాబట్టి వేరు వేరు అనుకుంటున్నారు. కానీ శరీరాలు వేరే, కానీ పరమాత్మ ఒక్కడే. మూడు శరీరాలలో ఉండే పరమాత్మ ఒక్కడే. నేను శరీరం వేరు, చెప్పిన పరమాత్మ వేరు. పరమాత్మ ఎక్కడుంటాడంటే ఎక్కడైతే పరిశుద్ధంగా ఆత్మ, ఎవరి ఆత్మ అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాడు ఆ శరీరంలో పరమాత్మ ఆవిర్భవిస్తాడు. పరమాత్మ ఆవిర్భవించి తన యొక్క ప్రణాళికలను అమలు చేస్తాడు. ప్రణాళిక దేవునికి రూపం లేదు, గుణం లేదు. ఇటువంటి వ్యక్తి ప్రజల్లో ఎలా మాట్లాడతాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా చేయాలి అంటే తను ఎక్కడైతే తన ప్రణాళికను అమలు చేయాలనుకుంటాడో ఎక్కడ ఎవరైతే పరిశుద్ధమైన శరీరం ఎక్కడైతే ఉంటుందో ఆ శరీరంలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు. భగవంతుడు ఆవిర్భవించి తన యొక్క ప్రణాళికలనంతా ఆ శరీరం ద్వారా నెరవేర్చుకుంటాడు. అంతే. ఆ శరీరాలు నిమిత్త మాత్రులము, ఆ శరీరం నిమిత్త మాత్రంగా ఆధారం చేసుకుంటాడు. ఆ శరీరాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడతాడు. భగవంతుడు స్వయంగా మాట్లాడలేడు కాబట్టి, రూపం లేదు, గుణం లేదు కాబట్టి ఆ శరీరాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడతాడు. శరీరమే భగవంతుడు కాదు, శరీరంలో ఉండే ఆత్మస్వరూపుడు భగవంతుడు. అది గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో ఉండే ఆత్మస్వరూపుడు